లాస్ట్ వీడియోలో మనం చేసినటువంటి ఈ ఫస్ట్ చాప్టర్ సంబంధించిన వీడియోలో మనము భౌగోళిక స్వరూపాలకు సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ భౌగోళిక స్వరూపాలు అంటే ఈ ఇండియన్ రిలీఫ్ డివిజన్స్లో 6గా మనం చెప్పుకున్నాం కదా. వాటిలో మనం చెప్పుకున్నటువంటి టాపిక్ హిమాలయాస్ గురించి డిస్కస్ చేస్తాం. అలానే ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. రిమైనింగ్ ఉన్నటువంటి దాంట్లో మనం కనుక గమనిస్తే పెన్సిలర్ ప్లేట్ ఉన్నటువంటి టాపిక్ చెప్పాలి, డెజర్ట్ గురించి టాపిక్ చెప్పుకోవాలి. అలానే మనకు ఉన్నటువంటి కోస్టల్ ప్లేన్స్ గురించి డిస్కస్ చేయాలి. ఆఫ్టర్ దట్ మనం లాస్ట్ ఇండియన్ టాపిక్ ఏంటంటే ఐలాండ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ వీడియోలో మొత్తం ఈ పార్ట్ 3గా మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఈ చాప్టర్ మొత్తం కూడా ఎండింగ్ ఈ వీడియోలో కంప్లీట్ అవుతుందన్నమాట. ఏంటి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటే ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ టాపిక్ తర్వాత వచ్చేటువంటి టాపిక్ ఏంటంటే మనకు ఒక స్పెసిఫిక్గా ఇచ్చాడు, మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదేంటంటే పెనిన్సులర్ ప్లేటు. పెనిన్సులర్ ప్లేటివ్. ఈ పెనిన్సులర్ ప్లేటివ్ అనేటువంటి టాపిక్ అంటే తెలుగులో దీన్ని ఏమంటారంటే ద్వీపకల్ప పీఠభూమి. ద్వీపకల్ప పీఠభూమి అంటాం. ప్లేటు అంటే పీఠభూమి. ఎందుకు సార్ దీన్ని మనము పెన్సిలర్ అన్నామంటే మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఎందుకు సార్ మనం దీన్ని పెన్సిలర్ అంటామంటే 3 sides వాటర్ ఉండి 1 side కానీ ల్యాండ్ ఉంటే దాన్ని పెన్సిలర్ అంటాం, అంటే ద్వీపకల్పం అంటాం. అదే 4 sides వాటర్ ఉంటే దాన్ని ద్వీపం అంటాం. ఓకేనా? కాబట్టి మనం ఫస్ట్ లెసన్లో ఈ టాపిక్లు చెప్పుకున్నాం. ఇండియా ఈజ్ ఏ పెన్సిలర్ కంట్రీ. టెక్స్ట్ బుక్లో ఫస్ట్ టాపిక్లో ఇచ్చాడు. అసలు మనకు ఈ పెన్సిలర్ ప్లేటివ్ టాపిక్ని ఏ విధంగా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో ఏంటంటే మనం ఇక్కడ బాగా గమనించండి. ఇప్పుడు ఇది మన ఇండియా ఆఫ్ ప్లేస్ అంటే ఇక్కడ ఒక సైడ్ వచ్చేసి ల్యాండ్ ఉంటుంది, ఇక్కడ 3 sides అంటే ఇక్కడ అరేబియన్ సీ, ఇక్కడ వచ్చేసి ఈస్ట్ సైడ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, సౌత్ సైడ్ వచ్చేసి ఇండియన్ ఓషన్ అంటే 3 sides చూడండి. బే ఆఫ్ బెంగాల్ వాటర్, అరేబియన్ సీ వాటర్, ఇండియన్ ఓషన్ వాటర్ అంటే 3 sides వాటర్ ఉంది, 1 side ల్యాండ్ ఉంది. కాబట్టి దీన్ని ఇండియాని పెన్సిలర్ అంటున్నాము. ఓకేనా? అదే ద్వీపం అంటే ఇప్పుడు మనం ఐలాండ్ అంటే వేరే, ఐస్లాండ్ నెక్స్ట్ టాపిక్లో చెప్పుకున్నాం. అదే ఐలాండ్ అంటే వేరే. ఐలాండ్ ఏంటి 4 sides వాటర్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటాం. ఓకేనా? చూడండి ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు పెన్సిలర్ ప్లేట్ అనే టాపిక్ గురించి ఏమి ఇచ్చాడంటే ఇక్కడ మనకు ఈ పెన్సిలర్ అనేటువంటి ప్లేటుకి ఈస్ట్ డైరెక్షన్లో ఇక్కడ సారీ ఇది వెస్ట్ డైరెక్షన్. ఈ వెస్ట్ డైరెక్షన్లో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అని, ఈస్ట్ డైరెక్షన్లో ఈస్టర్న్ ఘాట్స్ అనేటువంటి టాపిక్ చెప్తున్నాం. టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చాడు. ఇక్కడ ఈస్ట్ సైడ్ వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్ సైడ్ వచ్చేసి వెస్ట్రన్ ఘాట్స్. మన ఘాట్స్ అంటే ఏంటంటే కనుమలు అంటే ఇవన్నీ అడవి ప్రాంతాలు. అంటే ఈ పెన్సిలర్ ప్లేటుకి వెస్ట్ బార్డర్లో వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఈస్ట్ బార్డర్లో ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. సౌత్ బార్డర్లో వచ్చేసి మనకి ఇక్కడ సౌత్ బార్డర్లో కానీ మనం గమనిస్తే ఎక్కడి వరకు అంటే కన్యాకుమారి వరకు ఇచ్చున్నాడు. కన్యాకుమారి అంటే మీకు తెలుసు నీలగిరి మౌంటైన్స్ కూడా కొన్నిసార్లు చెప్పుకుంటాం. నీలగిరి మౌంటైన్స్. నీలగిరి అనేది స్పెసిఫిక్గా పెన్సిలర్కి ఇవ్వకపోవచ్చు, కానీ దీని తప్పగా దక్కన్ ప్లేటివ్ అనేటువంటి ఒక ప్లేట్ ఉంది దీంట్లో, వన్ ఆఫ్ ది పార్ట్. ఓకేనా? బాగా గమనించండి. ఈ పెన్సిలర్ ప్లేటుకి ఒక వివరణ అద్భుతంగా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. ఏంటంటే ఈ పెన్సిలర్ ప్లేటివ్ని 2 typesగా డివైడ్ చేశాడు. ఇది ఈ డైరెక్షన్స్ కాకుండా 2 typesగా డివైడ్ చేశాడు. ఆ 2 types ఏంటంటే పెన్సిలర్ ప్లేటివ్ వచ్చేసి 2 types. ఫస్ట్ వన్ వచ్చేసి మాల్వా ప్లేటివ్, సెకండ్ వన్ వచ్చేసి దక్కన్ ప్లేటివ్. యాక్చువల్లీ మనకు
3 ఉన్నాయనుకోండి, దాని టెక్స్ట్ బుక్లో మాత్రం మనకు ఈ 2 ఇచ్చాడు. మీరు 3గా రాసుకోండి. ఏంటంటే ఇంకొకటి చోటా నాగపూర్, చోటా నాగపూర్ ప్లేటివ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్లేటివ్స్? 3 టైప్స్ ఆఫ్ ది ప్లేటివ్స్. ఫస్ట్ ప్లేటు మాల్వా ప్లేటు, సెకండ్ ప్లేసు దక్కన్ ప్లేటు, థర్డ్ ప్లేటు చోటా నాగపూర్ ప్లేటు. టెక్స్ట్ బుక్ వచ్చి మనకు 2నే, ఒకటి మాల్వా ప్లేటు, 2 దక్కన్ ప్లేటు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇండియాకి నార్త్ లో గంగా రివర్ అని ఉంది నాన్న. అంటే ఇక్కడ వరకే కదా మన పెన్సిలర్ ప్లేటు, ఈ పెన్సిలర్ ప్లేటుకు నార్త్ గంగా అనేటువంటి రివర్ ఉంది. గంగా రివర్కి సౌత్ లో నర్మదా రివర్ అనేది ఒక రివర్ ఉంది. బాగా గమనించండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ గంగా రివర్ ఉంది, ఇక్కడ వచ్చేసి నర్మదా రివర్ ఉంది. అంటే ఇది నర్మదా, ఇది వచ్చేసి గంగా. ఈ 2 రివర్ల మధ్య ఉన్నటువంటి ప్లేసులు ఏమంటారంటే ఫెర్టిల్ ల్యాండ్స్, అంటే సారవంతమైనటువంటి భూములు అంటారు. ఫెర్టిల్ ల్యాండ్స్, ఉన్నతమైనటువంటి భూములు అంటారు. ఈ ప్రాంతాల దగ్గరగా అద్భుతమైనటువంటి విధానంలో ఈ ఫెర్టిల్ ల్యాండ్స్కి, అంటే గంగా రివర్కి సౌత్గా, నర్మదా రివర్కి నార్త్గా, మధ్యలో డైరెక్షన్స్ ఏంటండి, గంగా రివర్కి సౌత్గా, నర్మదా రివర్కి నార్త్గా, ఈ మిడిల్లో ఉన్నటువంటి భాగాన్ని ఫెర్టిల్ ల్యాండ్స్ అంటాం. సారవంతమైన భూములు లేదా ఉన్నత భూములు అంటాం. ఈ ప్లేసుల్లో ఇక్కడ కూడా డైరెక్షన్ ఇచ్చాడు. ఈ ఉన్నతమైన భూములు లేదా ఫెర్టిల్ ల్యాండ్స్కి వెస్ట్ సైడ్ వచ్చేసి మాల్వా ప్లేటు ఉంటుంది. మాల్వా ఇది మాల్వా ప్లేటు. ఇక్కడ చూడండి, ఈస్ట్ డైరెక్షన్ ఏముంటుంది అంటే చోటా నాగపూర్ ఉంటుంది. ఇదంతా చోటా నాగపూర్. ఇది ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆ ప్లేస్ ఉన్నాయి కదా, ఆ ప్రాంతాలతో కూడా అంటే ఈ ఫెర్టిల్ ల్యాండ్స్కి వెస్ట్ సైడ్ వచ్చేసి మాల్వా ప్లేటు, ఈస్ట్ సైడ్ వచ్చేసి చోటా నాగపూర్ ప్లేటెస్ అనేటువంటి ఉన్నాయి. ఇక్కడ మనం కానీ గమనిస్తే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క దానికి అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. అది ఏంటంటే దక్కన్ ప్లేటివ్ గురించి, మాల్వా ప్లేటివ్ గురించి, చోటా నాగపూర్ ప్లేటివ్ గురించి ఒక్కొక్క దానికి షేర్ గురించి. దక్కన్ ప్లేటివ్ అనేటువంటిది ఫస్ట్ మనం డిస్కస్ చేస్తే, ఇక్కడ చూడండి, ఇవి నోట్ చేసుకోండి. ఇక్కడ మనం 3 టైప్స్ గా డిస్కస్ చేస్తే, ఈ 3 గురించి కానీ మనం డిస్కస్ చేస్తే మెయిన్గా ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? ఫస్ట్ వన్ మనకు ఏంటంటే దక్కన్ ప్లేట్. దక్కన్ ప్లేట్ అనేది ఎక్కడ ఉందంటే నాన్న, మీరు బాగా గమనించండి. దక్కన్ ప్లేట్ ఎక్కడ ఉందంటే ఇండియాకి సౌత్ బోర్డర్లో ఒక త్రిభుజాకారమైనటువంటి ఆకారంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే దక్కన్ ప్లేట్. ఇదంతా కూడా దక్కన్ ప్లేటు. దక్కన్ ప్లేటు అంటే ఈ ప్రాంతం అంతా. దీనికి డైరెక్షన్స్ ఇచ్చాను, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ దక్కన్ ప్లేటు ఎలా ఉంటుందంటే స్ఫటికాకార, ఓకేనా, కఠినమైనటువంటి రాళ్లతో, అగ్నిశీలతో కూడుకున్నటువంటి ప్రాంతం దక్కన్ ప్లేటు. దక్కన్ ప్లేటు అంతా కూడా రెడ్ సాయిల్తో కలిగి ఉంటుంది. అడవి ప్రాంతాలు ఎక్కువగా కలిగినటువంటి ప్రాంతం. ఈ దక్కన్ ప్లేటుకి నార్త్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డైరెక్షన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది దక్కన్ ప్లేటుకి నార్త్, ఇది దక్కన్ ప్లేటుకి సౌత్, ఇది దక్కన్ ప్లేటుకి వెస్ట్, ఇది దక్కన్ ప్లేటుకి ఈస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి. దక్కన్ ప్లేటుకి నార్త్ డైరెక్షన్ లో ఏముందిరా అంటున్నాడంటే ఇక్కడ సాత్పురా మౌంటైన్, ఓకేనా. సౌత్ డైరెక్షన్ లో ఏముందంటే నీలగిరి మౌంటైన్స్. ఈస్ట్ డైరెక్షన్ లో ఏమన్నారంటే ఈస్టర్న్ ఘాట్స్. వెస్ట్ సైడ్ ఏమన్నారంటే వెస్టర్న్ ఘాట్స్. ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ఈ ప్రాంతాల్లో దక్కన్ ప్లేటుకి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసినట్టు పబ్లిక్ ఎగ్జామినేషన్ అడుగుతాడు. దక్కన్ ప్లేటుకు నార్త్ గా ఉన్నటువంటి మౌంటైన్స్ ఏంటంటాడు. నార్త్ గా ఏ మౌంటైన్స్ ఉన్నాయి? సాత్పురా మౌంటైన్స్. దక్కన్ ప్లేటుకు సౌత్ గా ఉన్న మౌంటైన్స్ ఏంటంటే నీలగిరి మౌంటైన్. దక్కన్ ప్లేట్ ఈస్ట్ డైరెక్షన్ ఏమనంటాడు? ఈస్టర్న్ ఘాట్స్. వెస్ట్ డైరెక్షన్ ఏమనంటాడు? వెస్టర్న్ ఘాట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? దీనితో పాటు
ఈ దక్కన్ ప్లేటివ్ కంటే కూడా టెక్స్ట్ బుక్ లో మనకి ఇచ్చాడు. ఇక్కడ ఎక్కువగా అగ్నిశిలతో కలిగినటువంటి అంటే మినరల్స్ ఎక్కువ కలిగినటువంటి ఒక ప్లేటివ్ ఉంది. ఏంటంటే అంటే హై మినరల్స్, ఫేమస్ మినరల్స్ కలిగినటువంటి ప్రాంతం ఎక్కడ ఉందంటే మినరల్స్ కలిగినటువంటి ప్లేస్ ఏంటంటే మినరల్స్ అంటే ఎక్కువగా ఖనిజాలు కలిగినటువంటి మినరల్స్ అంటే ఏంటంటే ఖనిజాలు అంటే మినరల్స్ కలిగినటువంటి ప్లేస్ ఎక్కడుందంటే చోటా నాగపూర్ ప్లేటు. చోటా నాగపూర్ ప్లేటు. ఈ చోటా నాగపూర్ ప్లేటులో మినరల్స్ అనేటువంటివి అద్భుతంగా ఉన్నాయి. ఎక్కువ మినరల్స్ అక్కడ దొరుకుతాయంట. అంటే మినరల్స్ అంటే ఏం లేదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కావచ్చు, సీసం కావచ్చు, ఐరన్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, కోల్ కావచ్చు, ఓకేనా. అండ్ పెట్రోల్, డీజిల్ కూడా, గ్రౌండ్ వాటర్ కూడా ఒక మినరలే. అలా ప్రతి ఒక్క అంటే కొన్ని మినరల్స్ ఎక్కువగా అక్కడ దొరుకుతాయంట చోటా నాగపూర్ ప్లేటులో, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో బాగా మనకు దొరికేటువంటి మినరల్ ఏంటి, మంగంపేటలో మన రైల్వే కోట దగ్గర మంగంపేటలో ఉన్నటువంటి ప్రాంతంలో మైల్ స్టోన్ అనేటువంటిది మనకు బాగా దొరికేటువంటి ఒక మినరల్ అంటే సున్నపురాయి, ఓకేనా. అదే మన తెలంగాణలో కనకపోతే బొగ్గు గనులు, సింగరేణి క్యాలరీ ఉన్నాయి కదా, అవి అంటే తెలంగాణలో దొరికేటువంటి బాగా ఫేమస్ అయినటువంటి మినరల్ ఏంటంటే బొగ్గు, ఓకేనా. చోటా నాగపూర్లో కూడా చాలా ఉన్నాయి మేడం, కోల్ ఫ్యాక్టరీస్ చాలా ఉన్నాయి. చాలా వరకు డెవలప్ అయింది చోటా నాగపూర్ కంపెనీలు కూడా, అంటే మినరల్స్ బాగా దొరుకుతున్నాయి కాబట్టి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అనేటువంటిది బంగారం అనేటువంటి మినరల్ వచ్చి గోల్డ్ అనేటువంటి దాంట్లో ఫేమస్గా ఉన్నటువంటి మినరల్ అనమాట. అంటే ఆ సౌత్ ఆఫ్రికాలో అద్భుతంగా దొరుకుతుంది బంగారం. అంటే అక్కడ అనువుగా ఉన్నటువంటి ఫేమస్ మినరల్ అనేది గోల్డ్. అలా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో కూడా బొగ్గు గనులు అంటే గోల్డ్ గనులు దొరికాయి. అంటే కర్ణాటకలో గోల్డ్ అనేది కూడా ఒక ఫేమస్ మినరల్. అలా మినరల్స్ అనేటువంటివి ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధంగా ఫేమస్గా ఉన్నాయి అనమాట, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మినరల్స్ అంటే ఖనిజాలు ఎక్కువగా దొరికేటువంటి ప్లేస్ ఏంటి చోటా నాగపూర్ ప్లేట్. నాన్న ఈ చోటా నాగపూర్ ప్లేట్ అనేది ఎక్కడ ఉందంటే ప్రజెంట్ ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉందన్నమాట, ఓకేనా. ఈ ఛత్తీస్గఢ్ ప్లేస్లో చోటా నాగపూర్ ప్లేట్ దగ్గర నుంచి ఎక్కువగా మినరల్స్ దొరకడం అవకాశం ఉంటుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఇంకోటి ఏమంటున్నాడంటే ఈ దక్కన్ ప్లేట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ దక్కన్ ప్లేటులో ఇక్కడ మీరు దక్కన్ ప్లేట్ ఈ మ్యాప్ వేసుకున్నారు కదా, ప్రతి ఒక్క టాపిక్ కూడా మ్యాప్ వేసుకోండి. ఈ దక్కన్ ప్లేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే సపరేట్గా డైరెక్షన్ చెప్తున్నాడు. ఏందానికి డైరెక్షన్స్ అంటే వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఏంటి చూడు. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా వెస్టర్న్ ఘాట్స్. ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటూ వద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనము ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తామంటే వెస్టర్న్ ఘాట్స్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్ టాపిక్ పైన మనం డిస్కస్ చేస్తే వెస్టర్న్ ఘాట్స్లో మెయిన్గా ఉన్నటువంటిది ఏంటంటే చూడండి, ఈ వెస్టర్న్ ఘాట్స్ వెస్ట్ సైడ్న వెస్టర్న్ ఘాట్స్కి ఇక్కడ ఈ వెస్ట్ సైడ్ ఏముందంటే అరేబియన్ సీ ఉంది. ఈ వెస్టర్న్ ఘాట్స్కి ఈస్ట్ సైడ్ ఏముందంటే దక్కన్ ప్లేటివ్ ఉంది, ఓకేనా. ఈ వెస్టర్న్ ఘాట్స్ మనం బాగా గమనిస్తే ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువగా డిఫరెంట్ హీల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏమంటున్నాడంటే వెస్టర్న్ ఘాట్స్ అనేటువంటివి ఇప్పుడు ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేటువంటివి ఈస్టర్న్ ఘాట్స్ కంటే కూడా హైట్ ఎక్కువ ఉంటాయంట. ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేటువంటి పర్వతాలు అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేటువంటివి అవిచ్ఛిన్నంగా ఉంటాయన్నమాట. అంటే ఎక్కువగా ఎగుడు దిగులతో కూడుకున్నటువంటి ప్రాంతాలు అనమాట. ఎక్కువ హైట్ ఉన్నటువంటి కొండ ప్రాంతాలు కలిగినటువంటి ప్రాంతం అనమాట ఏది వెస్టర్న్ ఘాట్స్. అంటే ఈస్టర్న్ ఘాట్స్తో పోల్చుకుంటే వెస్టర్న్ ఘాట్స్ అనేటువంటిది హైట్ ఎక్కువ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెస్టర్న్ ఘాట్స్ అనుకోండి, ఇది ఈస్టర్న్ ఘాట్స్ అనుకోండి. వెస్టర్న్ ఘాట్స్ ఇలా ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఇలా ఉంటాయి. కాబట్టి మహారాష్ట్రలో జన్మించేటువంటి గోదావరి కృష్ణా నది జలాలు దక్కన్ ప్లేటివ్ గుండా జర్నీ చేసి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి స్టేట్ గుండా జర్నీ చేసి బే ఆఫ్ బెంగాల్లో యాడ్ అవుతున్నాయి. ఎందుకంటే హైట్ ఇలా ఉండి ఉంటాయి కాబట్టి యాక్చువల్లీ
మహారాష్ట్ర పక్కనే అరేబియాలో యాడ్ అవ్వాలి కదా, కానీ ఎందుకు యాడ్ అవ్వలేకపోతున్నాయంటే హైట్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ వెళ్ళలేవు. ఎక్కడైతే దిగుడు ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతం సైడ్ వాటర్ తీసుకుని వెళ్తాయి. కాబట్టి ఈ గోదావరి కృష్ణా నదీ జలాలు దక్కన ప్లేట్ గుండా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం గుండా జర్నీ చేసి బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. అర్థమవుతుందా? వీటిల్లో ఈ వెస్టర్న్ ఘాట్స్కి ఇక్కడ సౌత్ బార్డర్గా ఏమంటున్నాడంటే ఎక్కడ వరకు ఉంటున్నాయి అంటే ఇవి ఈ వెస్టర్న్ ఘాట్స్ తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి నీలగిరి మౌంటైన్స్ వరకు ఉంటాయంట. నీలగిరి మౌంటైన్స్, ఈ నీలగిరి మౌంటైన్స్ వరకు ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్ నీలగిరి మౌంటైన్స్ వరకు ఉంటాయి కదా. ఇక్కడ ఈ ఫేమస్ విషయం ఏంటంటే ఈ నీలగిరి మౌంటైన్స్ ఈ వెస్టర్న్ ఘాట్స్ ఒక చోట కలుసుకుంటాయంట. అది ఏంటంటే తమిళనాడుకి కేరళ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతము గుడలూరు అనేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడలూరు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది నాన్న. ఆ గుడలూరు అనేటువంటి ప్రాంతం దగ్గర ఈ నీలగిరి మౌంటైన్స్ వెస్టర్న్ ఘాట్స్ అనేటువంటివి యాడ్ అయితే ఈ నీలగిరి మౌంటైన్స్ యొక్క హైట్ మినిమం ఎంతవరకు ఉండొచ్చుంటే 2000 మీటర్స్ వరకు హైట్ ఉండొచ్చండి. మినిమం 2000 మీటర్స్ ఉంటాయి. ఏంటివి అంటే ఈ నీలగిరి మౌంటైన్స్ 2000 మీటర్స్ ఉంటాయి హైట్ ఎగ్జాక్ట్గా, ఎందుకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. ఓకేనా? 2000 మీటర్స్ ఉంటాయి. అంటే ఈ గుడలూరు అనేటువంటి ప్రాంతం దగ్గర వెస్టర్న్ ఘాట్స్ నీలగిరి మౌంటైన్స్ అనేటివి యాడ్ అవుతాయి. ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఇంకా ఫేమస్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే తమిళ్ అంటే పళని అనైముడి, కార్కిమం, ఇవన్నీ హిల్స్ నాన్న. పళని హిల్స్ కావచ్చు, అనైముడి కావచ్చు, కార్కిమం కావచ్చు, ఊటీ కావచ్చు, అంటే ఉదకమండలం కావచ్చు, ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్లో వన్ ఆఫ్ ది పార్ట్. అంటే ఇవన్నీ కూడా ఈ కొండ ప్రాంతాలన్నీ కూడా తమిళనాడు ప్రాంతం దగ్గర ఉన్నటువంటి అడవి ప్రాంతాలన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్లో ఒక వన్ ఆఫ్ ది పార్ట్గా ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పదం ఏంటంటే ఈ నీలగిరి మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్ ఏంటని అడుగుతున్నాడు. నీలగిరి మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్ ఏంటని ఎత్తైన పర్వతం ఏదో అడుగుతున్నాడు. ఏంటంటే ఉదగమండలం. ఈ ఉదగమండలానికి ఇంకొక పేరేంటంటే ఊటీ. ఈ ఉదగమండలం అనేటువంటిది ఎన్ని మీటర్స్ వరకు హైట్ ఉంటుంటారంటే 2637 మీటర్స్ వరకు హైట్ ఉండొచ్చు. 2637 మీటర్స్ వరకు ఎత్తుండొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకొని బిట్ అక్కడ అడుగుతాడు. నీలగిరి మౌంటైన్స్ లో హైయెస్ట్ పీక్ ఏంటంటే ఉదకమండలం ఊటీ. ఇంకోటి ఉంది అక్కడ. ఇక్కడ ఇదే ప్రాంతంలో అనైమలై హిల్స్ లో ఒక హైయెస్ట్ పీక్ ఉంది. ఏదంటే అనైముడి అనేటువంటి పీక్ ఉంది. ఈ అనైముడి యొక్క హైట్ ఎంత అంటే 2695 మీటర్స్. అంటే అనైమలై హిల్స్ లో హైయెస్ట్ పీక్ ఏదంటే అనైముడి ఎంత 2695 మీటర్స్. అలా కాకుండా నీలగిరి మౌంటైన్స్ లో హైయెస్ట్ పీక్ ఏదంటే ఉదకమండలం. ఒకవేళ వాడు పొరపాటున వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఏదంటే అనైముడి వస్తుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నీలగిరి మౌంటైన్స్ లో హైయెస్ట్ పీక్ అయితే మనం ఇది చెప్పకూడదు. ఏం చెప్పాలా? ఊటీనే చెప్పాలి. అలా కాకుండా వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఏదంటే అనైముడి. గుర్తుపెట్టుకో, ఇక్కడ క్లారిటీ రావాలి మనకు. అదే అన్నాడు కదా మనకు ఇక్కడ ఎగ్జాక్ట్గా అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకు 1600 మీటర్స్ వరకు కిలోమీటర్స్ వరకు కూడా ఈ మౌంటైన్స్ అనేటివి యొక్క అంటే ఇక్కడ మహారాష్ట్ర అంటే గుజరాత్ టచ్ నుంచి ఇక్కడ సౌత్ లో ఉన్నటువంటి కన్యాకుమారి వరకు కూడా ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేటువంటి సువిశాలమైనటువంటి కొండ ప్రాంతాలు కలిగి ఉంటాయి. ఎక్కువ ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో పళని హిల్స్ కావచ్చు, పళని
పళని అనయముడి అంటే తమిళనాడులో ఉన్నటువంటి హిల్స్, కార్డిమం హిల్స్ అంటే కేరళలో ఉన్నటువంటి ఫేమస్ హిల్స్. ఓకేనా. ఇప్పుడు మనం చెప్పుకునే ఊటీ కావచ్చు, అనయముడి కావచ్చు, అనయమలై కావచ్చు, పళని కావచ్చు, కార్డిమం హిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్లో వన్ ఆఫ్ ది పార్ట్గా ఉన్నాయి. ఓకేనా. ఎక్కడ ఈ వెస్టర్న్ ఘాట్స్ నీలగిరి మౌంటైన్స్ ఎక్కడ యాడ్ అవుతాయి అంటే గొడవలూరు అనేటువంటి ప్రాంతం దగ్గర యాడ్ అవుతాయి. ఈ నీలగిరి మౌంటైన్స్ యొక్క మినిమం హైట్ ఎంత ఉంటారంటే 2000 మీటర్స్ వరకు కూడా హైట్ ఉంటాయి. ఓకేనా. ఈ నీలగిరి మౌంటైన్స్ హైయెస్ట్ పీక్ ఏంటంటే ఉదగమండలము. దీన్ని ఇంకో పేరు ఏంటంటే ఊటీ. ఎంత దాని యొక్క హైట్ ఎంతంటే 2637 మీటర్స్. ఓకేనా. అలా కాకుండా అనయమలై హిల్స్ లో హైయెస్ట్ పీక్ ఏంటంటే అనయముడి. దాని యొక్క హైట్ ఎంతంటే 2695 మీటర్స్. ఇలా వెస్టర్న్ ఘాట్స్ గురించి అడగడం జరుగుతుంది కదా. ఇది మనకు ఇక్కడ వచ్చినటువంటి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేస్తాను. ఈస్టర్న్ ఘాట్స్ గురించి కూడా మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చినాడు ఈజీగానే. ఏమి ఇచ్చినాడంటే తక్కువ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే చిత్తూరు ఒడిశా స్టేట్ లో మహానది రివర్ నుంచి ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి కావేరి వరకు. దీని కూడా ప్రాబల్యం బాగానే ఉంది. ఒడిశాలో ఉన్నటువంటి మహా రివర్ నుంచి తమిళనాడులో ఉన్నటువంటి కావేరి డెల్టా వరకు కూడా ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేటువంటివి సువిశాలంగా ఉన్నాయి. కానీ అడవి ప్రాంతాలు కలిగి ఉండదు ఈ ప్రాంతం అంతా కూడా. ఈ ప్రాంతం అంతా కూడా తక్కువ అడవి ప్రాంతాలు అంటే ప్లెయిన్ ప్రాంతంగా ఉంటుంది అనమాట. అంటే సారవంతమైన మైదాన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అడవి ప్రాంతాలు ఎక్కువ ఉంటాయన్నా. ఈ అడవి ప్రాంతాలు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ పంటలు పండించడం కొద్దిగా ఇటు సైడ్తో పోల్చుకుంటే ఇటు సైడ్ తక్కువ. ఇటు సైడ్ ఎందుకు పంటలు ఎక్కువ పండుతాయి? ఈ ప్రాంతం అంతా కూడా ప్లెయిన్ ప్రాంతం, అంతా కూడా మైదాన ప్రాంతం. ఇక్కడ అద్భుతమైనటువంటి పంటలు, ప్యాడీ పంట అద్భుతంగా పడుతుంది. ప్యాడీనే కాదు, అంటే వరి పంటే కాదు, ఇంకా వివిధ రకాలైనటువంటి క్రాప్స్ పండుతాయి. కాబట్టి భారతదేశంలోనే ఈ ప్రాంతాల్లో పంటలు పండించడం ప్రత్యేకంగా స్థానం కలిగి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒడిశా కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా పంటలు పండించడం అద్భుతంగా ఉన్నాయి. ఏమి ఇచ్చున్నాడు ఇక్కడ అంటే మనం ఏం లేదు. ఈ ఈస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఏదని ఇచ్చినాడు. ఈస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఏంటంట ఇక్కడ ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి విశాఖపట్నంకి దగ్గరగా ఉన్నటువంటి, అంటే విశాఖపట్నం దగ్గరగా ఉన్నటువంటి అరయ్యకొండ అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. ఈ అరయ్యకొండ అనేటువంటి ప్రాంతం అంటే విశాఖపట్నంలో అరయ్యకొండ అనే కొండ ఉంది. దీని యొక్క హైట్ ఎంత అంటే 1680 మీటర్స్, 1680 మీటర్స్ వరకు హైట్ ఉంటుందంట. గుర్తుపెట్టుకున్నా. ఈస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ పీక్ ఎక్కడ ఉందంటే ఈ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ లో విశాఖపట్నంలో, ఇక్కడ ఇంకో పేరు రాసుకోండి, చింతపల్లి అనేటువంటి ఒక ప్లేస్ ఉంది. ఈ చింతపల్లి అనే ప్లేస్ దగ్గర అరయ్యకొండ అనేటువంటి కొండ ఉంది. దీని యొక్క హైట్ వచ్చేసి 1680 మీటర్స్ వరకు కూడా ఉంటుంది. ఓకేనా. ఇది వెస్టర్న్ ఘాట్స్ తో పోల్చుకుంటే ఈస్టర్న్ ఘాట్స్ అనేటువంటి హైట్ తక్కువ కలిగి ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మనకు స్పెసిఫిక్ గా మనకు వేసవి విడిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. విశాఖపట్నంలో అరకు అని, లంబసింగి అని, విశాఖపట్నంలో వైజాగ్లో రామకృష్ణ బీచ్ అనేది కూడా ఒక రకంగా బీచ్గా ఫేమస్ అయినాయి. ఇప్పుడు మనం గమనిస్తే వెస్టర్న్ ఘాట్స్ చల్లగా ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ చల్లగా ఉంటాయి మనం చెప్పుకుంటే ఏవి చల్లగా ఉంటాయి? ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ రెండు కూడా ఒకటే అయినా కానీ వేరియేషన్స్ వేరే. ఎందుకు వేరియేషన్ చెప్తున్నామంటే ఈ వెస్టర్న్ ఘాట్స్లో అడవి ప్రాంతాలు ఎక్కువ కాబట్టి, అడవి ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చల్లటి ప్రాంతం బాగుంటుంది, అక్కడ చల్లగా ఉంటుంది వాతావరణం. ఈస్టర్న్ ఘాట్స్ అనేటువంటివి అడవులు తక్కువ కాబట్టి వేడి ప్రాంతాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ అడవి ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చల్లటి ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్గా బీచ్ ప్రాంతాలు ఏర్పడినాయి. అద్భుతమైనటువంటి గోవా, కేరళ అనేటువంటి ప్రాంతాలు అద్భుతంగా బీచ్ ప్రాంతాలు. ఈరోజు ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాను, విదేశాల నుంచి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏంటి. ఓకేనా, ఇక్కడ స్పెసిఫిక్గా మనకు మెన్షన్ చేశాడు. ఈస్టర్న్ ఘాట్స్లో కావచ్చు, వెస్టర్న్ ఘాట్స్లో కావచ్చు. వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏంటి,
లేదా నీలగిరి మౌంటైన్స్ యొక్క మౌంటైన్స్ యొక్క హైట్ ఎంత, లేకపోతే నీలగిరి మౌంటైన్స్లో హైయెస్ట్ పీక్ ఏంటి, ఓకేనా, అనైమల్ హిల్స్లో హైయెస్ట్ పీక్ ఏంటి, అది మీటర్స్ బాగా గుర్తున్నారు, ప్లేస్ కూడా స్పెసిఫిక్ గుర్తున్నారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఓకేనా, ఇది నెక్స్ట్ టాపిక్ చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ద డెజర్ట్. ఏంటి డెజర్ట్? ఎక్కడుంది మనకి డెజర్ట్? ఎక్కడ ఈ ఎడారి ప్రాంతం ఉంది? ఎడారి ప్రాంతం ఎక్కడుంది మన ఇండియాలో అనేటువంటిది కానీ మనం గమనిస్తే, మీరు బాగా గమనించండి, ఇండియాకి నార్త్గా రాజస్థాన్ అనేటువంటి స్టేట్లో, ఇండియాకి నార్త్గా ఉన్నటువంటి స్టేటు అంటే నార్త్ వెస్ట్ స్టేట్గా మనం చెప్పుకుంటాం. నార్త్ వెస్ట్ స్టేట్గా ఉన్నటువంటి ఈ రాజస్థాన్ అనేటువంటి ప్రాంతంలో, ఈ రాజస్థాను, పంజాబు, హర్యానా అనేటువంటి ప్రాంతాలలో ఈ థార్ డెజర్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. పేరేంటంటే, ఈ డెజర్ట్ పేరేంటంటే థార్ డెజర్ట్. ఏంటది? థార్ డెజర్ట్. ఈ థార్ డెజర్ట్ ఏ స్టేట్లో ఉంది? రాజస్థాన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నా క్లారిటీ ఇద్దాం. రాజస్థాన్ అనేటువంటి స్టేట్లో థార్ డెజర్ట్ ఉంది. రాజస్థాన్ యొక్క క్యాపిటల్ ఏంటి? జైపూర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ రాజస్థాన్ అనేటువంటి స్టేట్లో థార్ డెజర్ట్ అనేటువంటిది ఉంది. ఈ థార్ డెజర్ట్ పంజాబ్ నుంచి పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ బార్డర్ వరకు ఉంది. ఎక్కువగా ఈ థార్ డెజర్ట్ అనేటువంటిది ఇండియాలో కంటే కూడా వెస్ట్ బార్డర్లో ఎక్కువగా ఉంది. అంటే ఇండియాతో పోల్చుకుంటే పాకిస్తాన్ అనేటువంటి కంట్రీలో ఎక్కువగా ఎడారి ప్రాంతంగా ఉంది పాకిస్తాను. ఓకేనా, ఈ ప్రాంతం ప్రత్యేకత ఏంటంటే, ఈ ప్రాంతంలో ఈ థార్ డెజర్ట్ లో రైన్ ఫాల్స్ కలిగినటువంటి ప్రాంతము. లో రైన్ ఫాల్స్ అనమాట, వర్షాలు తక్కువ పడేటువంటి ప్రాంతం ఉందన్నమాట ఈ ప్రాంతం. ఓకేనా, ఎడారి ప్రాంతం అంటే వర్షాలు తక్కువ పడతాయి. ఓకేనా, ఈ ప్రాంతంలో మినిమం రైన్ ఫాల్స్ వచ్చేసి, అంటే రైన్ ఫాల్స్ వచ్చేసి 100 నుంచి 150 సెంటీమీటర్స్ వరకు కూడా వర్షాలు పడతాయి. 100 నుంచి 150 సెంటీమీటర్ల వరకు వర్షం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఏ స్టేట్లో ఉందని చెప్పినా మనం? రాజస్థాన్ స్టేట్లో ఉంది. ఓకేనా, ఈ థార్ డెజర్ట్ రాజస్థాన్ స్టేట్లో ఉంది. అక్కడ రైన్ ఫాల్స్ ఎంత? 100 to 150 సెంటీమీటర్ వరకు కూడా వర్షం పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మౌంటైన్స్ ఏంటంటే ఆరావళి మౌంటైన్స్. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం గమనిస్తే ఈ థార్ డెజర్ట్ లో ఆరావళి మౌంటైన్స్ అనేటువంటి మౌంటైన్స్ ఉన్నాయి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆరావళి మౌంటైన్స్ ఉన్నాయి ఇక్కడ ఈ థార్ డెజర్ట్ లో. ఈ థార్ డెజర్ట్ లోనే ఆరావళి మౌంటైన్స్ తో పాటు లూని రివర్ అనేది కూడా ఒక రివర్ ఉంది. ఏ రివర్ ఉంది? లూని రివర్ కూడా ఉంది. ఈ లూని రివర్ వల్ల, ఈ థార్ డెజర్ట్ ఈ లూని రివర్ ఉండడం వల్ల ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రవహించేటువంటి వాటర్ని నేను నదిలో కలుసుకుంటా సరస్సులో కలిట్టుగా చేస్తుంది. ఈ లూని రివర్ వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో, రాజస్థాన్లో ఉన్నటువంటి జైపూర్, జైసల్మీరు, ఈ ప్రాంతాలన్నిటి కూడా వ్యవసాయం పండించడానికి అనుకూలంగా ఉంది ఈ లూని రివరు. ఓకేనా, అంటే ఈ లూని రివర్ అక్కడ ప్రవహించడం వల్ల ఎడారి ప్రాంతంలో అక్కడక్కడ పంటలు పండించడానికి అవకాశం ఉంది. ఓకేనా, దీంతో పాటు ఈ థార్ డెజర్ట్ లో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇండియాలోనే లార్జెస్ట్ కెనాల్ ఉంది. ఆ కెనాల్ ఏంటంటే ఇందిరాగాంధీ కెనాల్. ఈ ఇందిరాగాంధీ కెనాల్ 650 కిలోమీటర్స్ వరకు మన రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంది. కెనాల్ కాలువ, ఇందిరాగాంధీ కాలువ అనేటువంటి కాలువ ఈ థార్ డెజర్ట్ లో ఫ్లోయింగ్ అవుతుందంట. ఎన్ని కిలోమీటర్లు ఫ్లోయింగ్ అవుతుందంట? 650 కిలోమీటర్ల వరకు ఫ్లోయింగ్ అవుతుంట. భారతదేశంలో అతి పెద్ద కాలువ ఇదే, లార్జెస్ట్ కెనాల్ ఇది. కెనాల్ అంటే కాలువ నాన్న. ఓకేనా, భారతదేశం ఇంత పెద్ద మించిన కెనాల్ ఎక్కడ? ఈ కెనాల్ వల్ల కూడా, ఈ ఇందిరాగాంధీ కెనాల్ వల్ల కూడా కొన్ని లక్షల హెక్టార్ల భూమి సాగు అవుతుంది రాజస్థాన్ అనేటువంటి ప్రాంతంలో. రాజస్థాన్ ఎడారి ప్రాంతం ఎక్కడ కూడా తాగడానికి కూడా నీళ్ళు దొరకవు కదా. అలాంటిది ఈ లూని రివరు, ఈ ఇందిరాగాంధీ కెనాల్ వల్ల అక్కడక్కడ పంటలు పండించడానికి అవకాశం ఉంది అనమాట. కదా, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, డెజర్ట్ అనేది ఒకటి ఇండియాలో ఉంది. ఆ డెజర్ట్ పేరు ఏంటంటే థార్ డెజర్ట్.
ఈ థార్ డెజర్ట్ ఏ స్టేట్లో ఉందంటే రాజస్థాన్ అనేటువంటి స్టేట్లో ఉంది. ఓకేనా. ఇక్కడ పడే ఈ థార్ డెజర్ట్లో పడేటువంటి వర్షం ఎంతవరకు పడుతుందంటే అంటే లో రైన్ ఫాల్స్ ఎంత 100 to 150 సెంటీమీటర్స్ వరకు పడవచ్చు. ఓకే. ఇక్కడ ఈ థార్ డెజర్ట్లో ఉన్నటువంటి మౌంటైన్స్ ఏంటంటే ఆరావళి మౌంటైన్స్. ఈ థార్ డెజర్ట్లో ఉన్నటువంటి రివర్ ఏదంటే లోని రివరు. ఈ థార్ డెజర్ట్లో ఉన్నటువంటి కెనాల్ ఏంటంటే ఇందిరాగాంధీ కెనాల్. ఇందిరాగాంధీ కెనాల్ ఎన్ని కిలోమీటర్స్ వరకు అక్కడ ఫ్లోయింగ్ అవుతుందంటే 650 650 కిలోమీటర్ వరకు ఫ్లోయింగ్ అవుతుంది అక్కడ. ఎందుకంటే అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇంకేమవుతుందా, అర్థమవుతుందా, గుర్తుపెట్టుకోండి. ఇది థార్ డెజర్ట్లో ఉన్నటువంటి చూడండి. మ్యాప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీకు మ్యాప్ గుర్తుంటే సబ్జెక్ట్ ఆటోమేటిక్గా టీచర్ చెప్పేటువంటిది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. ఓకేనా. ఇది మనకు థార్ డెజర్ట్కి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా, నోట్ చేసుకోండి ప్లేస్. ఓకే. ఇక్కడ ఇంక మనం కానీ గమనిస్తే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కోస్టల్ ప్లేన్స్ అనేటువంటి టాపిక్ ఇచ్చారు. కోస్టల్ ప్లేన్స్. కోస్టల్ ప్లేన్స్ అంటే మీకు స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు, మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే కోస్టల్ ప్లేన్స్ అంటే ఏంటంటే మైదాన ప్రాంతాలు. కోస్టల్ ప్లేన్స్ మైదాన ప్రాంతాలు. కోస్టల్ అంటే తెలుసు కదా మీకు, సముద్రానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలని కోస్టల్ అంటారు. అవి ఎక్కడ ఇండియాలో అంటే మనం కనుక గమనిస్తే ఇది మనం కనుక గమనిస్తే ఈ ప్రాంతంలో వెస్ట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, అరేబియన్ సీ కదా. ఎక్కడ వెస్ట్ డైరెక్షన్లో. ఈస్ట్ డైరెక్షన్లో ఏమని చెప్పుకున్నాం, బే ఆఫ్ బెంగాల్ కదా, బే ఆఫ్ బెంగాల్. సౌత్ ఏం చెప్పుకున్నాం, ఇండియన్ ఓషన్ చెప్పుకున్నాం, సౌత్. ఇప్పుడు మనకు బాగా గమనించండి, వెస్ట్ డైరెక్షన్లో ఉన్నటువంటి కోస్టల్ ప్లేన్స్కి ఒక నేమ్ ఉంది, ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్ ఒక నేమ్ ఉంది. అంటే సపరేట్గా కోస్టల్ నేమ్స్కి సపరేట్గా కొన్ని నేమ్స్ తెచ్చుకున్నాం. దీనికి డైరెక్షన్స్ ఇచ్చాడు మనకు అద్భుతంగా. అంటే సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిని కూడా నేను ఈ రెడ్ పెన్ తగ్గిస్తాను చూడండి. ఈ ప్రాంతాలన్నింటినీ కూడా సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కోస్టల్ ప్లేన్స్ అంటారు. అంటే ఈ వెస్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం అంటే వెస్ట్రన్ నేమ్తో పిలుస్తున్నాం. ఏంటంటే వెస్ట్రన్ కోస్టల్ ప్లేన్స్. దీన్ని ఏ నేమ్తో పిలుస్తామంటే ఇక్కడ కూడా మీరు గమనించండి. దీని ఏ నేమ్తో పిలుస్తున్నామంటే ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అనేటువంటి నేమ్తో పిలుస్తున్నాం. ఇప్పుడు మనం వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అనేది కూడా మనకు చెప్పమంటున్నాడు. నాన్న బాగా గమనించుకో, డైరెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అనేటువంటివి గుజరాత్ అనేటువంటి స్టేట్లో ఉన్నటువంటి రాన్ ఆఫ్ కచ్ అనేటువంటి ప్లేస్ నుంచి మన సౌత్లో ఉన్నటువంటి కన్యాకుమారి వరకు అంటే ఈ మళ్ళీ చెప్తానండి, వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అనేటువంటివి గుజరాత్లో ఉన్నటువంటి రాన్ ఆఫ్ కచ్ నుంచి తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారి వరకు సువిశాలంగా ఉన్నాయి మైదాన ప్రాంతాలు. ఓకేనా. ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్కి వెస్ట్ సైడ్గా అరేబియన్ సీ అనేటువంటిది ఉంది. ఓకేనా. ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్కి అంటే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్కి ఇక్కడ కానీ మీరు గమనిస్తే ఇదో ఈ మహారాష్ట్ర, గోవా అనేటువంటి ప్రాంతాల దగ్గర కోస్టల్ ప్లేన్స్ నేమ్స్ ఏమని పిలుస్తారు అంటే కొంకన్ అనేటువంటి పేరు పిలుస్తారు. కొంకన్ కోస్ట్ అనేటువంటి ప్లేస్ పిలుస్తారు. ఎక్కడెక్కడ, మహారాష్ట్ర అండ్ గోవాలో. కర్ణాటకలో ఒక నేమ్తో పిలుస్తారు. కర్ణాటకలో అదేంటంటే కెనరా అనేటువంటి కోస్ట్తో పిలుస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కేరళ దగ్గర ఏ నేమ్తో పిలుస్తారంటే ఇది వచ్చేసి కర్ణాటకనా,
కర్ణాటక, ఇది వచ్చేసి కేరళ. ఇక్కడ ఏ నేమ్తో పిలుస్తారు అంటే ఇక్కడ కొంకన్ మలబార్ కోస్ట్ అని పిలుస్తారు. మలబార్ కోస్ట్ అంటే గుర్తుపెట్టుకోండి, వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు నాన్న. మహారాష్ట్ర, గోవా అనేటువంటి స్టేట్లలో వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని కొంకన్ కోస్ట్ అని పిలుస్తారు. అదే కర్ణాటక కానీ వస్తే కెనరా కోస్ట్ అనేటువంటి నేమ్తో పిలుస్తారు. అదే కేరళ అనేటువంటి ప్రాంతానికి కనుక వస్తే మలబార్ అనేటువంటి నేమ్తో పిలుస్తారు. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అందుకే వాటిని ఏమన్నారంటే 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. అదేంటి? నార్త్ పార్టు, సెంట్రల్ పార్టు అండ్ సౌత్ పార్టు. దీంట్లోనే అంటే ఇదంటే ఇప్పుడు కొంకన్ కోస్ట్ అనేది నార్త్ పార్టు, కెనరా కోస్ట్ అనేటువంటిది సెంట్రల్ పార్టు, మలబార్ కోస్ట్ అనేటువంటిది సౌత్ పార్ట్. అంటే డిఫరెంట్గా పిలిచిన స్పెసిఫిక్గా మాత్రం ఆర్డర్ ఒకటే, గుర్తుపెట్టుకుంటున్నానా? వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్కి నార్త్ బార్డర్గా రాన్ ఆఫ్ కచ్, గుజరాత్ స్టేట్లో రాన్ ఆఫ్ కచ్, సౌత్ బార్డర్గా కన్యాకుమారి అనేటువంటి ప్లేస్, ఓకేనా? అలానే ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్కి వెస్ట్ బార్డర్గా అరేబియన్ సీ ఉంటే ఈస్ట్ బార్డర్గా దక్కన్ ప్లేట్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్గా మనం పిలిస్తే వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని ఒక్కొక్క స్టేట్లో ఓ నేమ్తో పిలుస్తారని చెప్పాం. వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని మహారాష్ట్ర, గోవా అనే ప్రాంతంలో కొంకన్ కోస్ట్ అని, కర్ణాటక అనేటువంటి ప్రాంతంలో కెనరా కోస్ట్ అని, కేరళ అనేటువంటి ప్రాంతాల్లో మలబార్ అనేటువంటి నేమ్తో పిలుస్తారని చెప్పాం, ఓకేనా? ఇది కోస్టల్ ప్లేన్స్లో వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ఓకేనా నానా? పబ్లిక్లో ఖచ్చితంగా వీటి మీద బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. 1 మార్క్ క్వశ్చన్ కానీ 2 మార్క్ క్వశ్చన్ కానీ, లేదా అవసరమైతే 4 మార్క్ క్వశ్చన్ కానీ ఇచ్చేస్తాడు. అంత జంబ్లింగ్ సిస్టమ్ కూడా అడుగుతాడు. కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్ నుంచి మలబార్ కోస్ట్ ఇవ్వకుండా క్వశ్చన్ మార్క్ ఇస్తాడు. అదేంది రాయమంటాడు. ఒకవేళ ఎన్ని ఇచ్చినా కానీ కొంకన్ కోస్ట్ ఏ స్టేట్లో ఏ విధంగా పిలుస్తారని ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం జస్ట్ చెప్పుకునేది దేని గురించి చెప్పుకున్నాం? వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్. నెక్స్ట్ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ గురించి చెప్పుకుందాం. ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ కానీ మనం కొంచెం డిస్కస్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఒడిశా అనేటువంటి స్టేట్లో మహానది రివర్ ఉంది. మహానది అనేటువంటి ఒక రివర్ ఉంది. ఈ మహానది రివర్ నుంచి తమిళనాడు అనేటువంటి స్టేట్లో కావేరి డెల్టా అనేటువంటి ప్లేస్ ఉంది. అంటే ఒడిశాలో మహానది రివర్ నుంచి తమిళనాడులో ఉన్నటువంటి కావేరి డెల్టా వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అంటారు. ఏమంటారు? ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్ అనేటువంటి నేమ్తో పిలుస్తారు. అర్థమైందా? వీటిని కూడా ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ కూడా ఏమని పిలుస్తారంటే డిఫరెంట్గా ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు స్టేట్స్లో. అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు. అదేంటంటే చూస్తే ఒడిశాలో ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని ఏ నేమ్తో పిలుస్తారంటే ఒడిశాలో ఉత్కల్ కోస్ట్. ఇక్కడ ఒడిశాలో, ఓకేనా? అదే ఆంధ్రప్రదేశ్లో అయితే, ఏపీలో అయితే ఏ నేమ్తో పిలుస్తారంటే సర్కార్ కోస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సర్కార్ కోస్ట్ అనేటువంటి పిలుస్తారు ఆంధ్రప్రదేశ్లో. అదే తమిళనాడులో అయితే కోరమండల్ కోస్ట్ అనే నేమ్తో పిలుస్తారు. కోరమండల్ అనేటువంటి నేమ్తో పిలుస్తారు. అర్థమైందా? అంటే ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అనేటువంటిది మళ్ళీ ఒకసారి ప్లీజ్ లిసన్ టు కేర్ఫుల్ నాన్న.
ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయంటే ఒడిశా స్టేట్లో ఉన్నటువంటి మహానది రివర్ నుంచి తమిళనాడు స్టేట్లో ఉన్నటువంటి కావేరీ డెల్టా వరకు ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని డిఫరెంట్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు. ఇప్పుడు వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఎలా అయితే పిలిచారో ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. అదేంటంటే ఒడిశాలో ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ని ఉత్కల్ కోస్ట్ అంటారు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే సర్కార్ కోస్ట్ అంటారు. అదే తమిళనాడులో అయితే కోరమండల్ కోస్ట్ అనేటువంటి నేమ్తో పిలుస్తారు. కోరమండల్ కోస్ట్. ఈ కోరమండల్ కోస్ట్ అనే దగ్గర మీరు కనుక గమనిస్తే ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ లో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది, మనకు చెప్పాలి కూడా, మనం నేర్చుకోవాలి. ఇక్కడ కొన్ని లేక్స్ ఉన్నాయి. ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ లో కొన్ని లేక్స్ ఉన్నాయి. లేక్స్ అంటే సరస్సులు. కొన్ని సరస్సులు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే చూస్తే ఒడిశా అనేటువంటి స్టేట్ లో ఒక లేక్ ఉందంట. ఒడిశాలో ఆ లేక్ పేరు ఏంటంటే చిల్కా లేక్. చిల్కా లేక్. చిల్కా లేక్ అనేటువంటిది ఎక్కడ ఉందంట? ఒడిశా స్టేట్లో. అలానే ఆంధ్రప్రదేశ్లో 2 లేక్స్ ఉన్నాయంట. ఆంధ్రప్రదేశ్లో 2. ఒకటి వచ్చేసి కృష్ణా డిస్టిక్ దగ్గరగా ఉన్నటువంటి కృష్ణాకి అండ్ వెస్ట్ గోదావరికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ప్రాంతం దగ్గరగా ఉన్నటువంటి లేక్ ఏదంటే కొల్లేరు లేక్. కొల్లేరు లేక్ అనేటువంటిది ఒకటి ఉంది. అలానే నెల్లూరు డిస్టిక్లో నెల్లూరు డిస్టిక్లో సూలూరుపేట, తడాయి ఉన్నాయి కదా, నాయుడుపేట దగ్గర పక్కన దగ్గరగా తమిళనాడు బార్డర్ దగ్గర ఉన్నటువంటి పులికాట్ లేక్ అనేటువంటిది ఈ 2 ప్రాంతాల్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలా. అంటే లేక్స్ అనేటువంటి ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ లో లేక్స్ అనేవి స్పెషాలిటీ ఉన్నాయంట. అది ఎక్కడ ఉన్నాయంటే ఒడిశాలో చిలక లేక్ అనేది ఒకటి ఉందంట. ఈ ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి లేక్స్. కృష్ణా డిస్టిక్ వెస్ట్ దగ్గరగా ఉన్నటువంటి కొల్లేరు లేకు, నెల్లూరు డిస్టిక్ వచ్చేసి పులికాట్ లేకు. ఓకేనా? ఈ లేక్స్ అనేటువంటివి మనకు స్పెషల్గా ఉన్నాయన్నమాట. ఓకేనా? చూడండి, ఇది ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఇది మనకు కోస్టల్ ప్లేన్స్ ఉన్నటువంటి వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్, ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్. ఇక్కడ మీరు డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ నేమ్తో పిలుస్తారు అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఒడిశాలో ఏమని పిలుస్తారు? ఉత్కల్ కోస్ట్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఏ నేమ్తో పిలుస్తారు? సర్కార్ కోస్ట్ అంటారు. తమిళనాడులో ఏ నేమ్తో పిలుస్తారు? కోరమండల్ కోస్ట్ అంటారు. ఈ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్కి ఈస్ట్గా ఉన్నటువంటి సీ ఏంటి? బే ఆఫ్ బెంగాల్. ఓకేనా? ఇది కోస్టల్ ప్లేన్స్కి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం డిస్కస్ చేస్తే ఈ కోస్టల్ ప్లేన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు అద్భుతమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అదేంటంటే ఐలాండ్స్. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పిన పెనిన్సులర్కి ఐలాండ్కి తేడా చెప్పాను కదా. ఓకేనా? ఇప్పుడు మనం కానీ గమనిస్తే ఐలాండ్స్ మనకు ఐలాండ్స్ అనేటువంటి టాపిక్ ఈ చాప్టర్ మన లాస్ట్ టాపిక్ అనమాట. ఏంటంటే ఈ ఐలాండ్స్ మనకు స్పెసిఫిక్గా కానీ మనం గమనిస్తే ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ది ఐలాండ్స్ ఉన్నాయి. మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ది ఐలాండ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మనం కానీ గమనిస్తే ఇక్కడ మనకి ఎన్నో ఐలాండ్స్ ఇండియా దగ్గరగా 2 ఐలాండ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లక్షద్వీప్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్. రెండు వచ్చేసి అండమాన్ ఐలాండ్స్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట. ఈ 2 ఐలాండ్స్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ఫస్ట్ లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి చెప్పుకున్నాం. లక్షద్వీప్ ఐలాండ్స్ అరేబియన్ సీలో ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ అనేటువంటివి ఉన్నాయన్న, గుర్తుపెట్టుకోండి. అంటే లక్షద్వీప్ ఐలాండ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ ఏ సీలో ఉన్నాయంట? అరేబియన్ సీలో ఉన్నాయి. ఏ సీలో ఉన్నాయి? అరేబియన్ సీలో ఉన్నాయి. ఓకేనా? ఈ లక్షద్వీప్ ఇండియా ఏ డైరెక్షన్లో ఉన్నాయంట? వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇండియా ఏ డైరెక్షన్ ఉన్నాయి? వెస్ట్ డైరెక్షన్ ఉన్నాయి. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఎలా క్రియేట్ అయ్యాయంటే కోరల్ రీజియన్ ద్వారా క్రియేట్ అయ్యాయంట. కోరల్ రీజియన్ అంటే లక్షద్వీప్ ఐలాండ్స్ అనేటువంటివి ప్రవాల బిత్తికల ద్వారా ఏర్పడినాయి. వాటిని ఇంగ్లీష్లో ఏంటంటే
కోరల్ రీజన్ ద్వారా ఏర్పడినాయి. ఓకేనా. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ మనకు 32 స్క్వైర్స్ కిలోమీటర్స్ వరకు ఉంటాయండి. ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ మొత్తం అంతా కూడా 32 స్క్వైర్ కిలోమీటర్స్ వరకు మొత్తం ఉంటాయి ఈ లక్షద్వీప్ ఐలాండ్స్ ఉంటాయి. ఎక్కడ? అరేబియన్ సీలో. ఓకేనా. అలానే దీంతో పాటు మనకు సెకండ్ వన్ ఏంటంటే ఇదో ఇక్కడ కానీ మనం గమనిస్తే ఇండియాకి బార్డర్ మనం గమనిస్తే వీటిని మనం ఏమంటామంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటాం. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మరి 2 టైప్స్, అండమాన్ ఒకటి, నికోబార్ ఐలాండ్స్ ఒకటి. ఇవి ఇక్కడ మయన్మార్ హిల్స్ అనేటువంటి మయన్మార్ కొండలు అనేటువంటి ఉన్నాయి మయన్మార్ దేశంలో. ఈ మయన్మార్ హిల్స్ నుంచి ఇలా నీటి గుండా మునిగి మన ఇండియాకి సౌత్ బార్డర్గా ఇవి నీటిలో తేలడం జరిగింది, అంటే ఈస్ట్ బార్డర్గా నీళ్ళలో తేలడం జరిగింది. ఇవి ఎలా అక్కడ క్రియేటివ్గా ఫామ్ అవుతున్నాయంటే వీటిలో ఫేమస్ అయినటువంటి ఏంటంటే 2 వాల్కాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే నార్కొండం అండ్ బారెన్ అనేటువంటి 2 వాల్కాన్స్ ఉన్నాయి. 2 అగ్ని పర్వతాల వల్ల ఇవి 2 కూడా ఫామ్ అవుతూ వస్తున్నాయి. అంటే ఇక్కడ 2 అగ్ని పర్వతాలు ఉన్నాయి, నార్కొండం అండ్ బారెన్. ఈ నార్కొండం అండ్ బారెన్ అనేటువంటి ప్రాంతాలను మనం గమనిస్తే ఇక్కడ ఈ అండమాన్ నికోబార్కి నికోబార్ అనేటువంటి ఇది వచ్చేసి అండమాన్ అనుకోండి, ఇది అండమాన్, ఇది వచ్చేసి నికోబార్. ఈ నికోబార్లో సౌత్ బార్డర్గా ఇందిరా పాయింట్ అనేటువంటి ఒక పాయింట్ ఉంది. ఏదైతే ఇందిరా పాయింట్. ఈ ఇందిరా పాయింట్ అనేటువంటిది 2004లో సునామీ వచ్చి అది మునిగిపోయింది పూర్తిగా. అంటే ఈ ఇందిరా పాయింట్ అనేది 2004లో సునామీలో పూర్తిగా మునిగిపోయింది. ఇప్పుడు లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు మనం గమనిస్తే ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేటివి దేంట్లో ఉన్నాయి? బే ఆఫ్ బెంగాల్లో ఒక పార్ట్, బే ఆఫ్ బెంగాల్లో వన్ ఆఫ్ ది పార్ట్ మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయి? ఇండియా కంటే ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఈ అండమాన్ నికోబార్ మళ్ళీ 2 టైప్స్, ఒకటి అండమాను, 2 నికోబారు. అండమాను నికోబార్లో ఏ వాల్కాన్స్ అని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి నార్కొండం, 2 బారెన్ అనేటువంటి వాల్కాన్స్ ఉన్నాయి. ఇందిరా పాయింట్ ఏ ఐలాండ్స్లో ఉందంటే నికోబార్ ఐలాండ్స్లో సౌత్ టిప్గా ఉందన్నమాట ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ అనేటువంటిది ఏ ఏళ్ళు సునామీలో మునిగిపోయినాయంటే 2004లో వచ్చినటువంటి సునామీలో మునిగిపోయింది అనమాట. ఇది మనకు ఐలాండ్స్ ఉన్నటువంటి లక్షద్వీప్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. అంటే క్వశ్చన్ అడుగుతాడు, కోరల్ రీజన్ కలిగినటువంటి ఐలాండ్స్ ఏంటంటాడు. కోరల్ రీజన్ ద్వారా ఏర్పడినటువంటి ఐలాండ్స్ ఏంటి? లక్షద్వీప్ ఐలాండ్స్. వాల్కాన్ రీజన్ ద్వారా అంటే అగ్ని పర్వతాల ద్వారా ఏర్పడినటువంటి మౌంటైన్ హిల్స్ ఐలాండ్స్ ఏంటి? అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఓకేనా. అటు కూడా అడుగుతాడు, అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ వెరీ. అరేబియన్ సీలో ఉన్నటువంటి ఐలాండ్స్ ఏంటంటాడు? లక్షద్వీప్ ఐలాండ్స్. బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి ఐలాండ్స్ ఏంటి అడుగుతాడు? అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇందిరా పాయింట్ ఏ ఐలాండ్స్లో ఉంది అంటాడు? నికోబార్ ఐలాండ్స్ వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పు. ఏ సునామీలో మునిగిపోయిందంటే 2004లో వచ్చినటువంటి సునామీలో మునిగిపోయింది. ఏంటి? ఇందిరా పాయింట్. గుర్తుపెట్టు. ఇది ఓకేనా. ఈ మన ఫస్ట్ చాప్టర్లో మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా చెప్పుకున్నాం. ఈ పార్ట్ 3లో ఈ మనం చెప్పుకున్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఈ పార్ట్ 3కి సక్సెస్ఫుల్గా మనం ఈ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి నేను చెప్పినటువంటి ప్రతి టాపిక్ను కూడా మ్యాప్ వేసుకొని మ్యాప్తో ఈ ఫస్ట్ చాప్టర్ కానీ మీకు మ్యాప్ ఐడియా ఉంటే, మ్యాప్ మీద అనర్గళంగా కానీ పట్టుంటే ఫస్ట్ లెసన్ అసలు ఫస్ట్ లెసనే కాదు సోషల్ లెసన్ అంతా కూడా మీకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. ఈ చాప్టర్ కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ద్వారా 10 మందికి షేర్ చేయండి. ఓకేనా. లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.